చక్కటి పాట పనిచిన వీరిని దేవుడు గోత్రపు సింహమా మా కొరకై వచ్చిన దైవమా రాజులకు రారాజు రక్షకుడై జన్మించెను రాజులకు రారాజు రక్షకుడై జన్మించెను మహిమగల మహారాజు మానవుడై దిగి వచ్చెను సంబరమాయే ఈ జగమంతా సందడి చేసే ఈ జనులంతా సంబరమాయే ఈ జగమంతా సందడి చేసే ఈ జనులంతా హల్లెలూయా హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా మేరీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా మేరీ క్రిస్మస్ రాజులకు రారాజు రక్షకుడై జన్మించెను మహిమగల మహారాజు మానవుడై దిగి వచ్చెను బెత్లెహేము పురములో కన్యమరియ గర్భములో బెత్లెహేము పురములో కన్యమరియ గర్భములో జన్మించెను దేవాదేవుడు ఉదయించెను నీతి సూర్యుడు జన్మించెను దేవాదేవుడు ఉదయించెను నీతి సూర్యుడు హల్లెలూయా హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా మేరీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా మేరీ క్రిస్మస్ రాజులకు రారాజు రక్షకుడై జన్మించెను మహిమగల మహారాజు మానవుడై దిగి వచ్చెను సంబరమాయే ఈ జగమంతా సందడి చేసే ఈ జనులంతా సంబరమాయే ఈ జగమంతా సందడి చేసే ఈ జనులంతా హల్లెలూయా హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా మేరీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా మేరీ క్రిస్మస్ రాజులకు రారాజు రక్షకుడై ఉదయించెను చక్కటి పాట పనిచిన ఉదయ గారికి సంత పదే వందనాలు. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని అభినందించాలని ప్రభువును తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరొక ప్రత్యేకమైన పాట స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షం నిలచి జయమించువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమించువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము యేసయ్యా
సాధ్యమో స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు నా పక్షము నిలచి జయమిచ్చువాడవు సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము చక్కటి పాడబడిన సంఘం హలో హలో పాట పాడదాం అందరూ పాటలు పాడేటప్పుడు వినుకుంటా చప్పట్లు కొట్టుకుంటా ఆ పాట అనేది అర్థం చేసుకుంటా అందరూ ఉత్సాహంతో సంతోషంతో చప్పట్లు కొడదాం రాజు పుట్టాడు రాజు పుట్టాడు ఆడాలి 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 ఆనందంగా ఆడాలి పాడాలి పాడాలి ఆనందంతో ఆడాలి పాడాలి పాడాలి ఆనందంగా పాడాలి ఆడాలి ఆడాలి సంతోషంతో ఆడాలి సంగీతనాదముతో చిందులు వెన్నో వేయాలి సంగీతనాదముతో చిందులు వెన్నో వేయాలి ఎందుకంటే రాజు పుట్టాడు మహారాజు పుట్టాడు రాజు పుట్టాడు మహారాజు పుట్టాడు రాజు పుట్టాడు మహారాజు పుట్టాడు రాజు పుట్టాడు మహారాజు పుట్టాడు ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలి పాడాలి పాడాలి ఆనందంతో పాడాలి సంగీతనాదముతో చిందులు వెన్నో వేయాలి సంగీతనాదముతో చిందులు వెన్నో వేయాలి ఎందుకంటే రాజు పుట్టాడు మహారాజు పుట్టాడు రాజు పుట్టాడు మహారాజు పుట్టాడు చప్పట్లు కొడదాం చప్పట్లు కొడదాం చేతుల్లో నిలవకుండా చప్పట్లు కొడదాం పుట్టుకలో పవిత్రుడు పావనమూర్తి ఆతాడు అందరికీ ఆదర్శంగా అధికారాన్ని బోధిస్తాడు పుట్టుకలో పవిత్రుడు పావనమూర్తి ఆతాడు పుట్టుకలో పవిత్రుడు పావనమూర్తి ఆతాడు అందరికీ ఆదర్శంగా అధికారాన్ని బోధిస్తాడు అందరివాడు మన అందరివాడు అందరివాడు మన అందరివాడు రాజు పుట్టాడు మహారాజు పుట్టాడు రాజు పుట్టాడు మహారాజు పుట్టాడు ఆడాలి ఆడాలి
పాడాలి ఆనందంగా ఆడాలి పాడాలి పాడాలి ఆనందంతో పాడాలి ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలి పాడాలి పాడాలి ఆనందంతో పాడాలి సంగీతనాదముతో చిందులు వెన్నో వేయాలి సంగీతనాదముతో చిందులు వెన్నో వేయాలి ఎందుకంటే రాజు పుట్టాడు మహారాజు పుట్టాడు రాజు పుట్టాడు మహారాజు పుట్టాడు ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలి పాడాలి పాడాలి ఆనందంతో పాడాలి. చక్కటి పాట పనిచిన నతనలు గారికి సంగతపతి వందనాలు. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని అభినందించవలసిందిగా ప్రభునామం తెలియజేస్తున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం వరకు ఉత్తర పద్య భాగముగా మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 14వ వచనం వరకు ఉత్తర పద్య భాగముగా మనము చదువుకుందాం. మన మధ్యలో ఉన్న అన్నమ్మ గారు, వైభవ్ భాస్కర్ గారు ఒక వచనాన్ని మరొక వచనాన్ని చదువుకుందాం. ఈ సమయం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి వందనములు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ సార్కి, పాస్టర్మ్మకి, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తర భాగముగా చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. యేసేపు దావీదు వంశంలోను. అందరు గట్టిగా చదవాలమ్మా. ఆమె చదివిన తర్వాత మీరందరూ గట్టిగా చదవడానికి ప్రయత్నించండి. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. చివరి వచనము అందరం కలిసి చదువుకుందాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడిచ్చిన వాక్యం దీవించునుగాక. చదివించిన అన్నమ్మ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో దయచేసి 11వ వచనాన్ని అందరము గట్టిగా మనం చదువుకుందాం. 11వ వచనం దయచేసి అందరూ కూడా, రానివారు కూడా, చదువు రాని వారు కూడా ఈ యొక్క వచనాన్ని గట్టిగా పలకాలని ప్రభునామం తెలియజేస్తున్నాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, నేటి సబోస్ క్రిస్మస్ అండ్ క్యాన్లెస్ సర్వీస్ ఆరాధన కార్యక్రమానికి
ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 34వ వచనం మాత్రమును మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 34వ వచనం మాత్రమును చదువుకొని దేవుడిచ్చే శ్రేష్టమైన తన మేలును తన ఆశీర్వాదం సమయములో పొందుకుందాం. ఈ యొక్క వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్న సాతర్ల చంద్ర గారి యొక్క వాక్య భాగం చదివి వినిపిస్తారు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 34వ వచనం. ఐగుప్తులోనున్న నా ప్రజలు దురవ్యవస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగా. ఈ సమయంలో చక్కగా వాక్యం చదివించిన చంద్ర గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, సమలందరూ లేచి ఉండగా మనమందరము దేవాతి దేవుని మనము స్తుతిద్దాం, దేవాతి దేవుని మనము ఆరాధిద్దాం. ఈ సమయంలో అందరూ లేచి స్తుతి ఆరాధన చేస్తూ దేవుని సమయంలో మనము ఘనపర్దాం. అందరూ మౌనంగా ఉండాలి. పిల్లలు, నీకు వందనాలు ఓ పరిశుద్ధాత్మ దేవా, నీ కృతజ్ఞతలు. ఓ పరిశుద్ధాత్మ దేవా, నీకు వేల 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 కోట్ల స్తుతులు నాయనా అని ప్రతి ఒక్కరూ ఏక మనస్సు గలవారై, ఏక స్వభావము గలవారై, ఏక తాత్పర్యము గలవారై, ఏక తీర్మానము గలవారై, ఏక బుద్ధి గలవారై, ఏక మనస్సు గలవారై ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఆయన ఇచ్చే ఉన్నతమైన తన దయ, ఉన్నతమైన తన ఆశీర్వాదం, ఉన్నతమైన తన వాగ్దానాన్ని ఈ సమయములో మనం పొందుకుందాం. దేవానికి స్తోత్రములనైనా ప్రవాగత సపోజ్ క్రిస్మస్ దినము నుండి ఈ దినం వరకు మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలు ఉంచిన సజీవుడానికి వందనములు, సర్వాధికారికి స్తోత్రాలు, మహిమానితుడానికి వందనాలు, ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రాలు, జయశాలినికి వందనములు. అత్యున్నతమైన దేవా, మా ప్రవచించువాడా యేసు, నీకే కృతజ్ఞతలని దేవునికి ఎంతెంతగానో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఇచ్చే శ్రేష్టమైన తన కృప, శ్రేష్టమైన తన వెలుగు, శ్రేష్టమైన తన ప్రసన్నత, శ్రేష్టమైన తన వాగ్దానాన్ని ఈ సమయంలో మనం పొందుకుందాం. దేవానికి స్తోత్రాలు. మేమందరం బ్రతుకుతున్నామంటే మా నీతి కాదు, మా భక్తి కాదు, కేవలం నీ కృప ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ ఆశీర్వాదము ద్వారా మమ్మలను బ్రతికిస్తూ ఉన్న విధమును బట్టి నీకే కృతజ్ఞతలు దేవా. మమ్మల్ని అందరూ మీరు దీవించుము నాయన. ఇంతవరకు తండ్రి పాడును స్తుతించాం, వాక్యం వినబోతుండగా అయ్యా మీ దాసుని సిల్వసాన్ని మరుగుపరుచుకొని శ్రేష్టమైన వర్తమానమును ప్రసాదించి మీరు మాతో మాట్లాడి మహిమ పొంది మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నీ తైలాభిషేకము చేత, నీ అభిషేకము చేత, నీ ఆత్మాభిషేకము చేత మమ్మల్ని నింపి పంపము దేవాన్ని ప్రార్థించుచు గొప్ప నిరీక్షణతో ఆశాభావముతో మనమందరము ముందుకు కొనసాగుచు దేవాది దేవుని సన్నిధిని అనుభవిస్తూ ముందుకు వెళదాం. ఓ పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు. మా మొదలు సంతరిస్తున్న దేవా నీకే కృతజ్ఞతలు. ఎన్ని స్తుతులు చెల్లించి తక్కువే ప్రభువా. మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఎవరు ప్రేమించలేనంతగా మీరు ప్రేమించారు. నీకున్న ప్రేమను బట్టి, అయ్యా నీకున్న త్యాగాన్ని బట్టి, నీకున్న మంచి మనస్సును బట్టి నీకే వందనాలు నాయనా, కృతజ్ఞతలు. మమ్ములను అయ్యా, మా కుటుంబాలను, మా సంఘం సమస్తాన్ని నీకే సమర్పిస్తూ ఉండగా ఇప్పుడే ప్రభువా నీ చేతులు రెండు చేతులు ఆశీర్వదించండి. మాలో వేదనలు, మాలో ఉన్న బాధ, మాలో రోగములు తొలగించి సకల సమృద్ధి దయచేయండి. మాలో ఉన్న ప్రతి పాపమును లయపరిచి నీ పరిశుద్ధత, నీ కాపుదల, నీ సన్నిధి కాంతి మాకు మెండుగా అందించి మమ్మల్ని బలపడి దృఢపరచమని ప్రార్థించుచు విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావంతో మనము ముందుకు కొనసాగుదాం.
ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధితును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధితును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. శృతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. శృతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధితును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధితును. సమయంలో దేవుని యొక్క ప్రసన్నత తన ప్రత్యక్షత సభను పొందబోతున్నాం కనుక ఎవరు కూడా గిడు చూడక పరిశుద్ధాత్మను ఆవరించినట్టుగా తన సన్నిహిత వెలుగు పొందిన ప్రార్థిస్తూ దేవుని స్తుతిద్దాం. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడను వాడానికి స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడను వాడానికి స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. శృతి చేయుట నాకెంతో శోభస్కరము, శృతి చేయుట నాకెంతో శోభస్కరము. శృతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. శృతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధితును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధితును. అలా దేవుని ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉండగా ఆయన ఇచ్చే ఉన్నతమైన తన కృపను తన సన్నిధి ఈ సమయంలో మనము పొందుకుందాం. దేవాతి దేవుడు మనందరినీ దర్శిస్తూ ఉండగా దేవా మనల్ని దర్శించి నీ కృప చూపము నాయన, నీ అనుగ్రహమును మాకు అందించుము దేవా. నీ స్తోత్రములు నాయన. అయ్యా మీరు మా కొరకు నాయన 2020 సంవత్సరాల క్రితం ప్రభువా ఈ లోకములో ఉద్భవించిన దేవా నీకే కృతజ్ఞతలు నాయన, నీకే స్తుతులు ప్రభువా. మీరెంతగానో మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్న విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు. మమ్మల్ందరినీ నాయన అయ్యా క్రిస్మస్ సంతోషములోనికి సమాధానములోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళి నీ అభిషేకము చేత, నీ ఆత్మాభిషేకము చేత, నీ దైవాభిషేకము చేత మమ్మల్ని నింపి పంపి మమ్మల్ని దృఢపరచుమని ప్రతి ఒక్కరు కూడా ఎవరటిడు చూడక దేవాదేవుని స్తుతిస్తూ కొనియాడుతూ ప్రార్థిస్తూ గొప్ప నిరీక్షణతో ఆశాభావముతో మన ముందుకు వెళదాం. దేవా నీకే వందనాలు దేవా, నీ కృతజ్ఞతలు మా ప్రలకించువాడా నీకే స్తోత్రములని దేవునికి ఎంతగానో స్తుతి స్తోత్రం చెల్లిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ మన ముందుకు వెళదాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడవైన మా యేసయ్య మా రాజ మా ప్రభువునికి స్తోత్రాలు. మమ్మల్ందరినీ ప్రభువా ఈ సభలోనికి చేర్చిన విధమును బట్టి నీకే కృతజ్ఞతలు నాయన. మాకందరికి ప్రభువా క్రిస్మస్ సంతోషం సమాధానం వెలుగుని ప్రత్యక్షత నీ సన్నిధి కాంతి మాకు మెండుగా దండిగా మీరు ప్రసాదించండి. ఈ సమయములో నాయన ఇంతవరకు పడను స్తుతించాం. వాక్యం వినబోతుండగా అయ్యా మీ దాసుని సిలువ సరణ మరుగుపరుచుకొని శ్రేష్టమైన వర్తం అందించి మాతో మాట్లాడి మహిమ పొంది మమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తారని యేసు నామములో వేడుకుంటున్న మా ప్రియ తండ్రి, ఆమేన్.
దయచేసి అందరూ మౌనంగా మీరు కూర్చోవలసిందిగా ప్రభు నామను తెలియజేస్తూ ఉన్నాం. వాక్య సందేశం మనము వినడానికి సిద్ధంగా ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైన సమయములకు వచ్చాం. ఈ సమయంలో ఎవరు కూడా మాట్లాడకూడదు. మీ పిల్లలను మీరు మీ ఆధీనములో ఉంచుకోవాలి. కనుక దయచేసి ఇంతవరకు మీరు మాట్లాడారు, ఇక నుంచి మీరు మాట్లాడకూడదు. కనుక ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మన మధ్యలో ఇద్దరు సందేశకులు మన మధ్యలో ఉన్నారు. వారు ఇద్దరు కలిసి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానం అందిస్తుండగా మీరందరూ కూడా శ్రద్ధగా విని విశ్వసించాలని ప్రభునాం తెలియజేస్తున్నాం. వాక్య సందేశం అనంతరం సబోస్ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు ఉంటాయి. కనుక సంఘ పెద్దల నుండి, ఇలా సమాజం నుండి, యవన సమాజం నుండి అందరూ కూడా సిద్ధంగా ఉండవలసిందిగా ప్రభు నామను తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో దేవుని యొక్క సేవకులు, అలాగే ప్రభు పరిచర్యలో బహుగా ముందుకు వెళుతూ ప్రభు చేత వాడబడుతున్న దైవజనులు దినాకర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం అందిస్తుండగా ప్రతి ఒక్కరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు మేలులు పొందాలని ప్రభు నామమున మీకు తెలియజేస్తున్నాం. ఈ సమయాన్ని మన మధ్యలో సేవకులకు యొక్క సమయం అప్పగిస్తున్న గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించవలసిందిగా ప్రభు నామమున తెలియజేస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు చాలా చక్కని స్వరములతో పాటలు పాడి స్తుతించి ఆరాధించారు, దేవుణ్ణి మహిమపరిచారు. ఇప్పుడు మనము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు పంచుకుందాం. ఎందుకంటే మన మధ్యలో దైవజనులు, అనుభవం కలిగిన వారు మన మధ్యలో ఉన్నారు కాబట్టి వారి వాక్యాన్ని మనము వినాలి. ఎందుకంటే నాకు వాక్య అనుభవం అంతగా లేకపోయినప్పటికీ నన్ను ప్రేమించి ఇచ్చినటువంటి సమయాన్ని కొన్ని నిమిషాలు మాత్రమే పంచుకుంటాను. ఆ తర్వాత దైవజనులు, పెద్దలు పంచుకుంటారు. మనమందరము ఇక్కడ ఎందు నిమిత్తమై కోడుకున్నామంటే సెమీ క్రిస్మస్. క్రిస్ అంటే క్రీస్తుకు ఆరాధన. క్రీస్తును ఆరాధించడానికి మనము వచ్చాము. అసలు ఈ క్రీస్తు యేసు ప్రభుల వారు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు? అందరికీ తెలుసు, దేవుడు రక్షణకర్త, ఆదరణకర్త, పరిశుద్ధుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానముకు కర్త. మరి ఈ దేవుడు భూమి మీదికి రావలసిన అవసరము ఏమున్నది? ఎందుకు భూమి మీదకి వచ్చాడు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని ప్రతిష్ఠ చేసి భూమి మీదికి పంపించాడు. ఎందుకంటే ఆయన తండ్రి ఏది చెప్పాడో దానిని నెరవేర్చడానికే యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చాడు. ఇందాక చదువుకున్న వాక్య భాగము మరొకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 34వ వచనంలో మనం చూసినట్లయితే, ఐగుప్తులోనున్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగులను వింటిని, వారిని విడిపించుటకు ఎందుకు వచ్చినాడంట? వారిని విడిపించుటకు దిగి వచ్చి తిని అంటాడు. ఇశ్రాయేలీల ప్రజలు 450 సంవత్సరములు ఎక్కడున్నారు? బానిసత్వంలో ఉన్నారు. వారు యెహోవాకు మొరపెట్టుచు ఉన్నప్పుడు ఇక్కడ అంటాడు, వారి మూలుగులను వింటిని, వారిని విడిపించడానికే దిగి వచ్చి ఉన్నానంటాడు. ఈరోజు మనందరి మూలుగులను కూడా దేవుడు వింటున్నాడు. వింటాడా లేదా? మనందరినీ నీవు నేను ప్రార్థన చేసే ప్రతి
మన దురావస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగులను వింటిని వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను అంటాడు. ఎవరైతే కష్టకాలములో ఉంటారో, ఈ కష్టకాలములో ఉండి దేవునికి మొరపెడతారో వారి మొరను దేవుడు వింటాడు. వారిని ఆ యొక్క కష్టకాలం నుండి తప్పించడానికే యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఇశ్రాయేలీల ప్రజలు 450 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో బానిసత్వములుగా జీవించిన వారు చివరికి దేవుణ్ణి గుర్తు చేసుకొని మొరపెట్టినప్పుడు దేవుడు వారి మూలుగులను విన్నాడంట. ఈనాడు దేవుడు వారి మూలుగులను విన్న దేవుడు మన మూలుగులను కూడా వింటాడు. నీవే స్థితిలో ఉన్నావో ఆయనకు తెలుసు. నిన్ను రక్షించడం కొరకే, నీ పాపము నుండి విమోచన కలుగజేయడానికే యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. మనందరి పాపములో నుండి విడుదల కలిగించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరు? రక్షణ కర్త. రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు. కానీ కన్యక మరియ గర్భవతి అయి కుమారుని కని, యెషయా గ్రంథము 9లో అంటాడు కదా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద ఏముంది? రాజ్యభారం. రాజ్యమంతటి భారము ఎవరి మీదంట? దేవుడైన యేసు ప్రభుల వారి మీద ఉంది. ఆయన ఇంకా ఎందుకు వచ్చినాడని అంటే, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో మనం ఒకసారి చూస్తే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో. ఎందుకు వచ్చినాడంట? నశించిన దానిని. ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే మన పాపముల రుగ్మతల చేత బలహీనులై నశించిపోతున్నటువంటి వారిని ఎందుకు వచ్చాడు? ఆయన రక్షించడానికి వచ్చాడంట. అందుకే ఒక భక్తుడు ఒక పాట పాడాడు, రక్షకుడా నా యేసయ్యా, నీ ప్రేమను వివరింతును. రక్షకుడా నా రక్షకుడా, నా ప్రాణ ప్రియుడా, నా యేసయ్యా. రక్షకుడా నా రక్షకుడా, నా ప్రాణ ప్రియుడా, నా యేసయ్యా. నీ ప్రేమను వివరింతును, నీ ప్రేమను వివరింతును. నీ నామమునే స్మరింతును, నీ నామమునే స్మరింతును. రక్షకుడా నా రక్షకుడా, నా ప్రాణ ప్రియుడా, నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా, నా యేసయ్యా. నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. ఇశ్రాయేలు ప్రజలు 450 సంవత్సరాలు వారు ఏం చేశారంటే రామసేతు అనే పట్టణాలను కట్టారు. 450 సంవత్సరాలలో వాళ్ళు రామసేతు అనే పట్టణాలను నిర్మించారు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు వాడను నేనే అని సర్వాధికారియు దేవుడనగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఈయన ఎవరంట? అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. 3 కాలాలు మనకున్నాయి. ఎందుకంటే జరిగిపోయిన కాలము, జరుగుతున్న కాలము, జరగబోయే కాలం. 3 కాలాలు. భూతమాన కాలం అంటే జరిగిపోయిన కాలము, వర్తమాన కాలం అంటే జరుగుతున్న కాలం,
భవిష్యత్ కాలం అంటే జరగబోయే కాలం. 3 కాలాలు ఉన్నాడు. ఆయన అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు వాడను నేనే అని సర్వాధికారియు దేవుడనగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. 3 కాలాలలో ఉండువాడు ఆయన. తండ్రి అయిన యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, ఆ వాక్యము దేవుడయుండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఉన్నాడు. ఎవరైనా యేసు ప్రభుల వారు వాక్యమై ఉన్న దేవుడు. ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. మన యొక్క మూలుగలో విని మనల్ని రక్షణలోనికి నడిపించడానికి యేసు ప్రభుల వారు వచ్చి ఉన్నారు. అలాగనే అల్ఫయు ఒమేగయు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు ఆయనే. కాబట్టి మనము ఆయనను ఆరాధించాలి, ఆయనను మహిమపరిచేవారుగా ఉండాలి. ఒక యాయిరు అనే చిన్న కుమార్తె చనిపోయినది. అందరూ ఏడుస్తూ ఉన్నారు, కానీ అక్కడ ఏడవకుండా ఉన్న వ్యక్తి ఒకడున్నాడు. ఎవరైనా? అందరూ ఏడుస్తున్నారు. యాయిరు యొక్క కుమార్తె చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తున్నారు, చిన్న కుమార్తె చనిపోయిందని. కానీ ఒక వ్యక్తి మాత్రం ఏడవకుండా ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి ఎవరంటే మన ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన మరణములో నుండి జీవములోనికి నడిపించేవాడు. ఆ చిన్న కుమార్తెను ఏమన్నాడంటే తలితాకుమి అన్నాడు. చిన్నదానా లెమ్ము అనగానే లేచింది. మరణములో నుండి జీవములోనికి నడిపించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. మనమందరము ఎక్కడున్నామంటే మరణావస్థలో ఉన్న వారంగా ఉన్నాము. కాబట్టి మరణ భయములను తొలగించి మనల్ని మరణములో నుండి తప్పించి జీవములోనికి నడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అది అందుకే నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనం, కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరజ్జీలకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాడు. ఎందుకు వచ్చాడంట? ఇశ్రాయేలీల యొక్క ప్రజలను పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి దిగి వచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు. ఇది పరిశుద్ధ గ్రంథంలోని దేవుడు రాయించినటువంటి మాటలు. ఈనాడు మనల్ని రక్షించుట కొరకే, ఇశ్రాయేలీల ప్రజలను రక్షించడానికే నేను దిగి వచ్చి ఉన్నానని దేవుని వాక్యము సెలవిస్తుంది. అక్కడ ఏమున్నాయంట? పాలు తేనెలు ప్రవహించు దేశం అంట. సస్యశ్యామలమైన దేశానికి నడిపించడానికి వచ్చారు. కానీ అక్కడ ఇశ్రాయేలీల ప్రజలు చాలా వేల మంది ఉన్నారు. కానీ అక్కడికి పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఇద్దరే. లక్షల మంది ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు, కానీ 2 వ్యక్తులు మాత్రమే పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళారు. వీళ్ళందరూ అరణ్యములోనే చనిపోయారు. దేవునికి విరోధముగా పాపం చేసి చనిపోయారు. చూడండి, దేవునికి విరోధమైనది ఆయుధము ఏది వర్ధిల్లదు. దేవునికి విరోధంగా నువ్వు బ్రతికితే నీ జీవితము శూన్యమే. దేవుని ప్రేమించి ఆయన కొరకు నువ్వు సాక్షిగా ఈ లోకములో జీవించినట్లయితే నిన్ను ఆయన మరణములో నుండి జీవానికి నడిపిస్తున్నాడు. ఆయన జీవాధిపతి అయిన దేవుడు. ఇంతకు ముందు చదువుకున్నాం యెషయా గ్రంథము 9:6లో అంటాం కదా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజముల మీద రాజ్య భారముండును. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు కర్తయగు అధిపతి అని అతనికి
పేరు. ఆశ్చర్యకరుడు మన దేవుడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగల సమర్థుడు. ఇంతవరకు సహోదరులు పాటలు పాడారు కదా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సత్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఎక్కడ నిలబెడతాడంట ఆయన? నీవు పడిపోయిన చోటే నిన్ను నిలబెట్టేవాడు దేవుడు. నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతే నిన్ను పడిపోయినా కూడా లేవనెత్తేవాడు దేవుడు. దేవునికి విరోధంగా మనం బ్రతికితే మన బ్రతుకు శూన్యం. యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చాడంటే భూమి మీదకి మన మూలుగలను విని మనల్ని రక్షించడానికి ఆయన రక్షకుడిగా ఈ భూలోకానికి దిగి వచ్చి ఉన్నాడు. ఈనాడు అలాంటి దేవుడు మనందరి కొరకు ఏం పెట్టాడు? ప్రాణము పెట్టాడు. ఎందుకు పెట్టాడు ప్రాణం అంటే మనందరూ ఎవరు నశించిపోకుండా ఉండాలని, నశించిన దానిని వెదకి రక్షించడం కొరకు ఆయన ఈ లోకమునకు వచ్చెను. ఎవ్వరు కూడా నశించుట ఆయనకు ఇష్టం లేదు. అందరూ కూడా మంచి మార్గములో నడవాలని, జీవ మార్గమును, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలని దినమెల్లా చేతులు చాచి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది! ఆ ప్రేమను వర్ణించడానికి ఎవరికి సఖ్యము కాదు, సాధ్యము కాదు. ఆయన ప్రేమామయుడు, ప్రేమాయై ఉన్న దేవుడు. ఆయన ప్రేమించే దేవుడు. మనందరినీ ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వెంతకాలము ఇంకా కొన్ని రోజులు మారతారేమని దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అలాంటి ప్రేమామయుడైనటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆయనను ఆనుకొని బ్రతకాలి. ఆ దేవాది దేవుడు ప్రభువు మన కొరకు దిగి వచ్చి ఉన్నాడు కదా. మనందరి పాపంలో నుండి విడుదల కలిగించడానికే యేసు ప్రభుల వారు మనకి భూలోకానికి వచ్చాడు. కాబట్టి మనము నమ్మకము కలిగి జీవించాలి, నమ్మకము కలిగి ఉండాలి. బలా మంచి నమ్మకమైన దాసుడా. మోసే ఏం చేశాడంట? ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఏ ఇల్లు? దేవుని ఇల్లులో. దేవుని ఇల్లు ఏది? హృదయం. ఆ హృదయములో మోసే ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు. అట్లా మనం కూడా నమ్మకమైన వారముగా జీవించాలి. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 28వ వచనంలో మనకు చూస్తే, కీర్తనల గ్రంథము 107వ కీర్తన 28. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఏం తాళలేకంట? శ్రమకి. మనకు తేలుగుట్టినప్పుడు బాధ ఎంత ఉంటుందో కుట్టించుకున్న వ్యక్తికి తెలుస్తుంది, చెప్పేవారికి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి విడిపించాడు. నీ ఆపదలలో నుండి విడిపించాడు. మన ఆపద ఏదైనా ఉండని ఆయన విడిపించే దేవుడు. మనందరిని విడిపించడానికే ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా,
కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయా ఇంకేమీ కోరుకోనయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా ఆయన ఎందుకు వచ్చాడంటే శ్రమలలో శ్రమలు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి విడిపించెను దేవుడు మన ఆపదలలో నుండి ఆయన విడిపించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. కీర్తనల గ్రంథము 93వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే వరదలు ఎలుగెత్తినను యెహోవా వరదలు ఎలిగెత్తెనను వరదలు తమ అలలను హోరెత్తినట్లు చేయుచున్నవి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు యేసు విశ్వాసమునకు కర్త అయిన దేవుడు దానిని కొనసాగించున్నాడు. వరదలు ఎలుగెత్తినంటే నీ హృదయములో ఎలాంటి వరదల వలె కష్టాలు వచ్చినప్పటికైనను దేవుడు మన కష్టములో నుండి విడిపిస్తాడు, మనందరినీ మోక్ష మార్గానికి నడిపిస్తాడు. ఇట్లాంటి ఇంత మహా గొప్ప దేవుడు మనకుండగా మనకు ఏది అక్కర లేదు. ఆ దేవాది దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాలి. ఎంత ఆపదలో నీవున్నా, ఎలాంటి వరదలు కలిగినటువంటి ఉరుముల వలె సముద్రంలో అలల వలె నీ హృదయ మీ కుటుంబాలలో శోధనలు ఎదురైనప్పటికీ నీవెవరికి మొరపెట్టాలి? దేవునికి మొరపెట్టితే దేవుడు నీ మొరను వింటాడు, నీ యొక్క ఆపదలో నుండి ఆయన విడిపిస్తాడు. పాటలైతే బాగా పాడతాం. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి తట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సెమీ క్రిస్మస్లో మనం ఏం నేర్చుకున్నామంటే మన యొక్క మూలుగులను విని యేసుక్రీస్తు దిగి వచ్చునని నమ్మాలి. మన మూలుగులను విని ఆయన అల్ఫయు ఒమేగయు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశానికి నడిపించేవాడు. మనము ఇరుకు ఇబ్బందులతో కష్టనష్టాలలో మనం ఉన్నట్లయితే ఆయన విశాలత కలుగజేయవాడు. ఇలాంటి దేవునికి మనందరము ఆ దేవాది దేవుని స్తుతించి ఆరాధించి ఆయన నామమునకు మహిమ తీసుకుని వచ్చేవారముగా ఉండాలి. సరే, దైవజనులు మరి పెద్దలు ఉన్నారు. నేను ఒక చిన్న పాట పాడి క్రిస్మస్ పాట పాడి ముగిచ్చేస్తాను.
అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఒకవేళ నేను చెప్పిన మాటల్లో పొరపాటు ఉంటే దయతో పెద్దలు అనుభవాలు కలిగిన వారు కాబట్టి దయతో క్షమించండి. హలో కొంచెం క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాదిరాజు ప్రభువుల ప్రభువు ధరకే తెంచలే. క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాదిరాజు ప్రభువుల ప్రభువు ధరకే తెంచలే. ఎంతో ఆనందమే రారాజుని జన్మమే. ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే. ఎంతో ఆనందమే